హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. సుప్రీంకోర్టులో పరీక్షల రద్దుపై ఇవాళ మళ్ళీ హీరింగ్కి వచ్చింది. మన ఏపీ ప్రభుత్వము పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాము అని అఫిడవిట్లో నిన్న మనకి దాఖలు చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ అఫిడవిట్ చూసిన తర్వాత కొద్దిగా అసంతృప్తిని అయితే వెళ్ళబుచ్చడం జరిగింది. చాలా క్లియర్గా అఫిడవిట్లో క్లారిటీ లేదు, అంతా అనిశ్చితే ఉంది. మీరు అన్ని విషయాలు దీనిలో పొందుపరచలేదు, ఇంకా దీన్ని సందిగ్ధావస్థలోనే పెట్టారు. అట్లానే అంటే రూమ్కి 15 మంది లెక్కన 5 ఫీట్ డిస్టెన్స్ పాటిస్తూనే ఐసోలేషన్ రూమ్స్తో, అలానే ముందుగానే శానిటైజర్సు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని అఫిడవిట్లో నిన్న రాష్ట్ర ప్రభుత్వము విషయాలను పొందుపరిచింది. కానీ అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే దానికి పూర్తిగా కన్విన్స్ అవ్వలేదు. చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పారు. అఫిడవిట్లో పూర్తి వివరాలు లేవు, ఇంకా అనిశ్చిత కొనసాగుతూనే ఉంది, డేట్స్ ఇంకా ప్రకటించలేదు. అట్లానే రూమ్కి 15 మంది లెక్కన మొత్తం ఇన్ని లక్షల మందికి ఎన్ని రూమ్స్ కావాలి, మరి అన్ని రూమ్స్కి తగ్గట్టుగా సిబ్బంది ఉన్నారా లేదా, అట్లానే ఎన్ని ఇన్విజిలేటర్ సెంటర్స్, మనకి ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు పెట్టబోతున్నారు, అట్లా దానికి మీ లెక్క ప్రకారం అయితే అంత సిబ్బంది మీకు అందుబాటులో ఉన్నారా, వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రక్రియ అయ్యిందా లేదా, అట్లా ఐసోలేషన్ రూమ్స్లో ఎగ్జామ్స్ స్టూడెంట్ రాయటం అన్నది ఎంతవరకు ప్రాక్టికల్గా అది జరుగుతుంది. ఎందుకంటే ఇన్ కేసు కనుక అతను కోవిడ్కి ఇన్ఫెక్ట్ అయి ఉంటే, కోవిడ్ లక్షణాలు కనుక ఉంటే ఆ లక్షణాలతో తను ఎగ్జామ్ రాపించడం అన్నది అది ఎంతవరకు సమంజసము, ఒకవేళ మధ్యలో కానీ కోవిడ్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాంటి టైం టేబుల్ ఎప్పుడు మీరు టైం టేబుల్ క్లారిటీగా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ పరిస్థితులు అంటే సరైన సమయంలో డేట్స్ ప్రకటిస్తాము, 15 డేస్కి ముందు చెబుతాము అంటే ఇది ఇంకా ప్రొలాంగ్ చేసినట్టే కదా. పిల్లల మీద మానసిక ఒత్తిడి పెరుగుతుంది కదా. అట్లా అని సెకండ్ వేవ్ చూసాము. ఆ సెకండ్ వేవ్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు కనుక మనం రిస్క్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ జరగబోయే పరిణామాలకి ఎవరు బాధ్యులవుతారు? ఇన్ కేసు ఒక్క ప్రాణం చనిపోయిన, ఒక్క స్టూడెంట్ ఇబ్బంది పడ్డ ₹1,00,00,000 పరిహారం చెల్లించాల్సిందిగా కొద్దిగా స్ట్రాంగ్ వాయిస్తోనే సుప్రీంకోర్టు చెప్పినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా కొద్దిగా అఫిడవిట్లో క్లారిటీ లేని విషయం మీద సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మళ్ళీ పూర్తి వివరాలతో వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది సరైన సమయం కోరుతూ సోమవారానికి మేము విషయాలు అందిస్తాం, పూర్తిగా అఫిడవిట్ దాఖలు చేస్తాం అడిగితే ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక విషయాన్ని అయితే క్లారిటీగా చెప్పింది. అంత సమయం లేదు, ఈ విషయాన్ని ఇప్పుడే తేల్చేద్దాం అనుకుంటున్నాము, త్వరితగతిన మీరు నిర్ణయం తీసుకోవాలి, దీన్ని ఇంకా అనిశ్చితిని మాత్రం కొనసాగించడం అనేది అసలు లేదు. అసలు ఈ హీరింగ్కి వచ్చిందే పిల్లల మీద మానసిక ఒత్తిడి తగ్గించడానికి, విషయాన్ని తేల్చేయడానికే మేము ఈ కోర్టుని ఫైల్ చేయడం, ఈ కేసుని స్వీకరించాము. మాకు రేపటికల్లా ఏ రోజుకి ఆ రోజు దీన్ని ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం మాకు లేదు. రేపటికల్లా పూర్తి వివరాలతో మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయండి. రేపు మా విషయం, మా నిర్ణయం మేము చెప్పేస్తామని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే వాళ్ళు తీర్పు చెప్పడం జరిగింది. విచారణ రేపటికి మనకి వాయిదా వేయడం జరిగిందనమాట. కంపల్సరీగా రేపు ఎట్ ఎనీ కాస్ట్ ఎయిదర్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అన్నది అయితే సుప్రీంకోర్టు తేల్చబోతుంది. ఇక నిర్ణయాన్ని అయితే ఎక్స్టెండ్ చేసే ఆలోచన సుప్రీంకోర్టుకి ఎక్కడా కూడా లేదు. దీన్ని ప్రొలాంగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా సుప్రీంకోర్టుకి లేదనే విషయం చాలా స్పష్టంగా ఈరోజు తీర్పుతో అర్థమయ్యింది. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క మనసులో కూడా ఒక విషయం ఉంది, ఎందుకు ఎగ్జామ్స్ రద్దు చేయట్లేదు మీరు? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఎందుకు ఈ 2 రాష్ట్రాలు మాత్రమే, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా దీన్ని ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు? దీనివల్ల మీకు వచ్చే ఇదేంటి అన్న దాని మీద సుప్రీంకోర్టు మనసులో అయితే ఒక తీవ్ర అభ్యంతరకరమైన ఒక సందేహాలు అయితే ఉన్నట్టుగా క్లియర్ తెలుస్తుంది. ఎందుకంటే ఆ సందేహం లేకపోతే నిన్న కానీ ఇవాళ కానీ ఆ మాట అనేవాళ్ళు కాదు. నిన్న కూడా అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పే విషయంలో సుప్రీంకోర్టు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది. ఏ ఒక్క స్టూడెంట్కైనా సరే హాని జరిగినా దాని పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి, అది దృష్టిలో పెట్టుకొని మీరు అఫిడవిట్ దాఖలు చేయని విషయం చెప్పింది. ఈరోజు కూడా ఇంకొక స్టెప్ ఎక్కి ఒక్క ప్రాణానికి ఇబ్బంది కలిగినా కూడా ₹1,00,00,000 పరిహారం చెల్లించాల్సిందే అన్న ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క మనసులో కొన్ని భావనలు మనం అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ నాట్ రెడీ టు కండక్ట్ ద ఎగ్జామ్స్, నో డౌట్, అందులో ఎటువంటి క్లియర్.
డేట్ అంటే సో ఒకవేళ ప్రికాషన్స్ కనుక వీళ్ళు తీసుకునే కోవిడ్-19 అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సో వీళ్ళు ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు, ఒకవేళ ఆ ప్రాసెస్ ఆ ప్రొఫైల్ కనుక స్టూడెంట్ యొక్క ఆరోగ్యానికి కానీ తన భద్రతకి కనుక పూర్తి భరోసా ఇచ్చి ఉండే విధంగా అయితే సో సుప్రీంకోర్టు కంపల్సరిగా ఎగ్జామ్స్కి సో సమ్మతించాలని నిర్ణయించుకుంది. కానీ ఈరోజు అఫిడవిట్లో అలాంటి అంశాలు కావచ్చు, ఆ క్లారిటీ అనేది లేకపోవడం మూలంగా సుప్రీంకోర్టు కొద్దిగా సో అసంతృప్తి వ్యక్తం చేసింది. అలానే సో ఎందుకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎందుకు దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు అనే విషయం మీద చాలా గట్టిగానే సమాధానం చెప్పింది, తేల్చేయండి అని చెప్పింది. సోమవారానికి అడిగినా కూడా సో లేదు, మాకు రేపటికల్లా ఈ విషయం తేలిపోవాలి, మీరు రేపటికల్లా అఫిడవిట్ దాఖలు చేయండి కంపల్సరీగా అని చెప్పి జరిగింది. సో ఐసోలేషన్ రూమ్స్ గురించి కావచ్చు, అలానే సిబ్బంది గురించి కావచ్చు, అట్లానే రూమ్కి ఎంతమంది లెక్కన ఎంతమంది సిబ్బంది ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు, ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మధ్యలో ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వచ్చే పిల్లల పరిస్థితి ఏంటి, సో ఇన్ని లక్షల మంది ఒక్కసారి ఎక్స్పోజ్ అవటం మూలంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ కూడా ఇక్కడ సో చెలగాటం ఆడుతున్నారు ప్రజల, అంటే పిల్లల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నాం మనము. సో ఆల్రెడీగా మనం సెకండ్ వేవ్లో ఎంత ఇది చూసాం కదా, థర్డ్ వేవ్కి ముప్పు రాబోతున్నాం. ఇన్ని విషయాల మధ్య సో సరైన విషయాలు దాఖలు చేయలేదు అన్న ఒక విషయం అసంతృప్తిని, తీవ్రమైన అసంతృప్తిని అయితే వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సో లెట్ us హోప్ బెస్ట్. సో రేపటికల్లా ఈ విషయం తేలిపోయే అవకాశం ఉంది. రేపటికి ఫుల్ స్టాప్ పెట్టబోతుంది సుప్రీంకోర్టు. ఉంటాయా లేదా, సో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది గవర్నమెంట్, సుప్రీంకోర్టుని ఏ విధంగా సాటిస్ఫై చేస్తుంది, సో గవర్నమెంట్ చెప్పే ఆ ప్రికాషన్స్ కావచ్చు, ఆ గైడ్లైన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కావచ్చు, సో ఆ ప్రొఫైల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అది గనక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కనుక కన్విన్స్ చేయగలిగితే సో ఐఎమ్ షూర్ సో కంపల్సరీగా సుప్రీంకోర్టు ఆమోదించబోతుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. అలా కాకుండా ఇన్ కేసు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కనుక వీళ్ళు చెప్పిన ప్రొఫైల్కి, వీళ్ళు తీసుకునే ప్రికాషన్స్కి, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక ఇన్ కేసు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గనక సమ్మతించకపోతే, కన్విన్స్ అవ్వకపోతే రేపు కన్ఫర్మ్గా సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నది, డైరెక్ట్గా నిర్ణయాన్ని ప్రకటించబోతుంది కూడా. అట్లానే ఇంకొకటి కూడా అఫిడవిట్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా డిప్లొమాటిక్గానే ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. నేను వాళ్ళ పేపర్లో కూడా చూసాము. సో మేము కండక్ట్ చేయబోతున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, ఎంసెట్కి కంపల్సరీగా +12 ఎగ్జామ్స్కి సో వెయిటేజ్ ఉంటుంది వాళ్ళకి, ఇంకా వేరే అదర్ ఆపర్చునిటీస్లో మనం వాళ్ళకి మార్క్స్ ఇచ్చే విధానం మా దగ్గర కంట్రోల్లో లేదు కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే ఉత్తమము, అదే లాస్ట్ దారి. అలాంటి 10th క్లాస్ వాళ్ళకు కూడా సో గ్రేడింగ్ సిస్టమ్ ఇస్తున్నాము. సో గ్రేడింగ్ సిస్టమ్ ఇచ్చే విధంగా ఇంటర్నల్ మార్క్స్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. సో ఇంటర్నల్ మార్క్స్ ఏం లేవు కాబట్టి సో కన్ఫర్మ్గా వాళ్ళకు కూడా ఎగ్జామినేషనే లాస్ట్ ప్రాసెస్గా నిర్ణయించుకున్నాము. సో కోవిడ్ రేటు తగ్గుతుంది, పాజిటివ్ రేటు కూడా తగ్గింది కాబట్టి కొద్దిగా పరిస్థితులు అనుకూలించగానే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, జూలై ఎండ్లో చేస్తాము. 10th కానీ ఇంటర్ గురించి అఫిడవిట్ దాఖలు చేస్తూనే సో ఒకవేళ ఇన్ కేసు మీరు అంటే ఇలాంటివన్నీ అనుమతించండి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి, లేదు అంటే మీరేమనుకుంటున్నారో ఆ తీర్పుని ఇచ్చేసేయండి, మేము ఫాలో అవుతామని కూడా ఇండైరెక్ట్గా నేను అఫిడవిట్లో సో ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచాయిగా రెడీగా ఉండదని చెప్పాలి. కానీ ఏంటంటే మ్యాక్సిమం తన వంతు కృషి చేస్తుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. సో తన వంతు ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట. అది మంచికే కావచ్చు, కొంతమంది చెడుగా అనుకున్నా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ అది బెస్ట్గా వాళ్ళు కరెక్ట్గా ఊహిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, వాళ్ళ కెరీర్ దృష్ట్యా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని. కానీ మనసులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా క్యాన్సిల్ చేసే ఉద్దేశమే ఉండదనుకుంటున్నాను. కంపల్సరీగా సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని అఫిడవిట్లో నిన్న దాఖలు చేయడంలో కూడా మనకు ఆ విషయం స్పష్టమవుతుంది. సో లెట్ us see టుమారో, రేపు కంపల్సరీ తేలిపోతుంది. సో వీళ్ళు ఇచ్చే అఫిడవిట్ ప్రకారంగా రేపు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు సో కొద్దిగా తీవ్ర అసంతృప్తిని వెలబుచ్చింది. సో సరైన అఫిడవిట్ దాఖలు చేయలేదు, అందులో విషయాలు క్లారిటీగా లేవు అని చెప్పేసి అవన్నీ మళ్ళీ సరిచూసుకొని రేపటికల్లా చెప్పమంది. సో సుప్రీంకోర్టు అయితే క్లియర్గా తన మనసులో ఉన్న మాటను వ్యక్తపరిచింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ప్రత్యక్షంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మూలంగా సో కొంతమంది విద్యార్థులు అంటే లక్షల మంది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడతామే అన్న ఒక విషయాన్ని స్పష్టంగానే చెప్పకనే చెప్పింది. సో మరి దాని మీద రేపు ఎలా నిర్ణయం అవుతుందో చూద్దాం. సో hope for best, prepare for worst అంటారు. సో ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు లిజన్ ఎ గుడ్ న్యూస్ టుమారో. సో థ్యాంక్ యూ. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.